వెన్నెముక్కలా సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తే ల్యాప్టాప్స్ ఆల్రెడీ అరుంధతి గారు చెప్పారు ఏం చేయాలి దాంతో. నేను ఆ విషయంలో మాట్లాడాను. మీకు కేవలం పిల్లలకు చదువులు చెప్పే బాధ్యత మటుకు కాదు, మీ సొంతంగా చదువుకునే బాధ్యత కూడా ఉంది. మీరందరూ ఇంటర్మీడియట్ కాలేజ్ లెవెల్లో ఉన్నారు, దాన్ని డిస్కంటిన్యూ కాకుండా చూసుకోవాలి. దాంట్లో మీకు ఏ సహాయం కావాలన్నా అక్షయ విద్య ఇస్తుంది. రెండోది మేడం అన్నట్టు మీరు ఆర్థికంగా ఇండిపెండెంట్ గా అయ్యే వరకు పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు? ఇప్పుడు విద్యతో మనకు బేసిక్ గా వచ్చేది ఏంటి? చదువుతో డిగ్రీతో మీకు బేసిక్ గా వచ్చేది ఏంటి? ఆ నాలెడ్జ్ సహజంగా నేను చెప్తాను కదా, 90% of what we read in the colleges we don't use in our daily life. మనకు అవసరం ఉండదు అది. కానీ ఆ డిగ్రీ ఉంటే ఫస్ట్ మీకు వచ్చేది ఆత్మవిశ్వాసం. యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. పెళ్లి చేసుకుంటాడు, భర్త భార్యని అబ్యూస్ చేస్తాడు. అలాంటప్పుడు భార్య చదువుకున్నది ఉంటే తిరిగిస్తుంది ఆయనకు. చదువు లేని భార్య ఆ పని చేయలేరు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ధర్మిస్తే నేను ఎక్కడ పోవాలా? ఇంట్లో పేరెంట్స్ కూడా పేదోళ్ళు, వాళ్ళ దగ్గర పోతే నేను బర్డన్ అయిపోతా. ఎక్కడ పోలేని పరిస్థితిలో ఉంటారు. మీరు మీ కాళ్ళలో నిలబడడం అక్కడ చాలా అవసరం. రెండోది, నేను ఎప్పటి నుంచో లాస్ట్ మా ఫాదర్ కాలం నుంచే we have been a totally anti-dowry family. డౌరీ ఇవ్వద్దు, డౌరీ పుచ్చుకోవద్దు. పెళ్ళాన్ని సాదుకునే శాతగానోడు పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళం పైసలు తీసుకొనేమే నువ్వు పెళ్లి చేసుకునేది, పెళ్ళం పైసలు తీసుకునేది నీ కాపురం నడిపించేది. నీకు శాతనేది చేసుకో పెళ్లి, లేకపోతే చేయకు. రెండోది, ఆడపిల్లలు నీకేం కరువు పోయిందని, నీకేమన్నా కన్ను సొట్టానా కాళ్ళు సొట్టానా ఏముందని మనం పెళ్లి చేసుకునేటప్పుడు సహజంగా మన సాంప్రదాయంలో అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తారు. పెళ్ళి అయ్యాక మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి కాగానే భర్త భార్యకు అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. దేనికి చూపిస్తారనేది ఎంతమందికి తెలుసు? అరుంధతి ఇస్ నాట్ ఎ సింగిల్ స్టార్. అరుంధతి వశిష్ఠ ఇస్ అ బైనరీ స్టార్. అక్కడ రెండు ఉన్నాయి. చూసేందుకు ఒకటే కనిపిస్తుంది కానీ రెండు ఉన్నాయి. ఈ విషయం మన వాళ్లకు 5600 ఏళ్ల క్రితం తెలిసి ఉండే. వెస్టర్నర్స్ ఇది 1785లో కనుక్కున్నారు. సరే, ఈ రెండు స్టార్ల మహత్వం ఏముంది? మన భూలోకం సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ స్టార్స్ దేని చుట్టూ తిరగవు. ఈ రెండు స్టార్స్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంది ఇట్లా. ఈచ్ స్టార్ is dependent on the gravitational force of the other star to remain in circuit. ఒక్క స్టార్ కూడా కదిలిపోతే ఆ ఇంకో స్టార్ కూడా పోతుంది. అంటే each star is as dependent on the other star as the other star is dependent on this star. కాపురంలో ఆలుమూల గతి అంత ఉండాలి అని నేర్పిస్తుంది, అది చూపిస్తారు. ఆడపిల్లకు భర్త ఎంత అవసరమో మగపిల్ల కానీ భార్య అంతే అవసరం. విన్నారా? కాబట్టి ఈ రిలేషన్షిప్ లో మీరు 1% కూడా తక్కువ లేరు, అది గుర్తుంచుకోండి. All of you girls must realize that in a marriage you are by no means inferior. You are equivalent to the man.
He needs you as much as you need him. You have as much rights as he does in marriage. Andu gurinchi, I will not give dowry, I will not take dowry. I will stand on my own. ఇది ఎప్పుడు సాధిస్తారు? మీరు సొంతంగా ఒక కొలువు పెట్టుకొని సంపాదించుకుంటే సాధిస్తారు. వాడు రేపటికి ఇంట్లోకి వెళ్ళి ధర్మేస్తే నేను పోయి సొంతంగా సంపాదించుకొని బతకగలుగుతా అనే ధైర్యం ఉంటే వాడు మిమ్మల్ని పంపించాడు ఇంట్లోకి వెళ్ళి. ఆయనకు ఆ ధైర్యం రాదప్పుడు. ఈ విషయం మీరందరూ గుర్తు పెట్టుకోండి. మీ మేలు కోరి చెప్తున్నాం ఇవన్నీ. అండ్ అక్షయ విద్యలో ఇట్లాస్ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. రిమెంబర్ దట్. మీరు పెళ్లి అయ్యాక కూడా యు ఆర్ పార్ట్ ఆఫ్ అక్షయ విద్య ఫ్యామిలీ. ఇది ఎందుకు అంటున్నాను? నేను ఐఎమ్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ వైదేహి ఆశ్రమం. 30 ఏళ్లుగా నడిపించే ఆశ్రమం. అక్కడ 63 మంది పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పటికీ ఆ పెళ్లిళ్ళైన పిల్లలతో మేము రెగ్యులర్లీ ఇన్ టచ్ ఉంటాము. ఇలాంటి మాట నేను అక్షయ విద్య తరఫున మీకందరికి కూడా చెప్తాను. మీరు పెళ్లిలై కాపురం చేస్తుండగా కూడా మీ ఎక్కడ మేము ఉంటాము. తప్పకుండా ఈ విషయం మనసులో పెట్టుకోండి. ఈ చదువు చెప్పేది మీరు చెప్తూనే ఉన్నారు. దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.